సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, మరి చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో యోహాను సువార్త మరి 1వ అధ్యాయంను మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మరి అందులో మరి కొన్ని విషయాలు మరి యోహాను గురించి మనం తెలుసుకుని ఉన్నాం. యోహాన్ని వారు 5 ప్రశ్నలు అడిగినట్లుగా మనం చూసి ఉన్నాం. మొదటిది, నీవు మెస్సియావా అనే ప్రశ్న అడిగారు. తర్వాత నీవు ఏలియావా అని అడిగారు. తర్వాత నీవు ఆ ప్రవక్తవా అనే మాటను అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వేటికి కూడా మరి యోహాను నేను కాదు అనేటువంటి మాట అతడు జవాబిచ్చినటువంటి పరిస్థితిని మనం చూసి ఉన్నాం. అయితే మరి వారు మరి ఏలియావు కావు, మెస్సియావు కాదు, తర్వాత ఆ ప్రవక్తవు కూడా కాకపోతే మరి నీవు ఎవరు అని వారు యోహాన్ని ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యోహాను ఇచ్చినటువంటి సమాధానము, నేను అరణ్యములో ఎలుగెత్తి చెప్పేటువంటి ఒక శబ్దాన్ని, ఒక కేకని లేదా ఒక స్వరమని అని యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ఇవ్వబడిన ఆ ప్రవచన వాక్యాన్ని నేనే అని అతడు తన గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి నీవిచ్చేటువంటి బాప్తిస్మం ఏంటి, దేని కొరకు అనేటువంటి, ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు అనే ప్రశ్న కూడా అడిగారు. దానికి అతడు ఇచ్చినటువంటి సమాధానము, మీ మధ్యన మెస్సియా ఉన్నాడు, అయితే మీరు ఆయనను ఎరగలేకపోయారు అనేటువంటి మాట అతడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. కాబట్టి మీ మధ్యనున్న మెస్సియాను మీరు గుర్తించలేకపోయారు. మీకు పాపక్షమాపణ అవసరము, మీ పాపాలకు ప్రాయశ్చిత్తము, విమోచనము అవసరము అయినప్పటికీ మీరు దాని నుండి విడిపించగలిగిన మెస్సియాను మీరు గుర్తించలేకపోయారు. దాని నుండి మీరు పశ్చాత్తాపపడాలి అని చెప్పి మరి దాని కొరకు అతడు బాప్తిస్మము ఇస్తున్నాననేటువంటి సంఘటన అతడు తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 29వ వచనము, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అనే మాటను సెలవిస్తున్నట్లుగా మనం చూసి ఉన్నాం. మరి పాత నిబంధనలో మరి చాలా సార్లు మనం ఈ మాటల్లో మనం చూసి ఉన్నాం. దేవుని యొక్క గొర్రెపిల్ల గురించి ప్రస్తావన ఇవ్వబడడాన్ని మనం చూసి ఉన్నాం. అయితే మనుష్యులకు రావలసినటువంటి శిక్షను మరి పశువుల మీదకి బదలాయింపబడడం, ఆ విషయాలన్నింటినీ కూడా మనము చూసి ఉన్నాం ప్రియదేమిళ్ళరా. అయితే ఈ విషయాలు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మానవుని యొక్క క్రియలు ఏమీ కూడా మరి ఆ యొక్క గొర్రెపిల్ల మీద కానీ మేకపిల్ల మీద కానీ మరి వేయబడలేదు. కానీ ఏమి బదలాయింపబడింది అని మనం చూస్తే పాపపు యొక్క శిక్ష మాత్రమే బదలాయింపబడింది అనేటువంటి విషయాలు మనం చూసి ఉన్నాం. కాబట్టి ఈ 3 సాదృశ్యాలను మరి పాత నిబంధనలో 3 గొర్రెపిల్లలుగా మరి విభాగింపబడడం అయితే మనం చూసి ఉన్నాం. వాటిని ఒకసారి మనము చూద్దాం. మరి మొదటగా అహరోను యొక్క మరి గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం. ఈ స్క్రీన్ మీద చూసినట్లయితే మరి పస్కా గొర్రెపిల్లగా దీన్ని మనం చూసి ఉన్నాం. దీన్ని నిర్గమాకాండములో 12వ అధ్యాయంలో మనం చూసాం. ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ 10వ తెగులు అయినటువంటి మొదటి సంతానము, ప్రథమ సంతానము మరి హతమైపోద్ది అని దేవుడు వారికి చెప్పినప్పుడు దాని నుండి తమ జనాంగమును రక్షించుకోవడానికి వారు చేయవలసింది ఏంటంటే గొర్రె పిల్లలను చంపి దాని యొక్క రక్తాన్ని వారి యొక్క ఇంటి కమ్మెల మీద వారు ప్రోక్షించాలి. తద్వారా
ఆ సంహార దూత ఆ గృహాన్ని దాటిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా వీరి యొక్క ఆ సంహారం, అయితే ఒకవేళ ఆ పశువు గనక బలి ఇవ్వకపోయి ఉండుంటే ఆ గృహస్థులు ఎవరు బలైపోయేవారు? ఆ గృహంలో ఉన్నటువంటి ప్రథమ సంతానము ఎవరున్నారో వారు సంహరింపబడిపోయేవారు. కాబట్టి వీళ్ళ చనిపోవడానికి బదులుగా ఎవరు చనిపోయారు ఆ ప్లేస్లో అంటే ఒక గొర్రెపిల్ల చనిపోయింది. దాన్నే మనము పస్కా గొర్రెపిల్ల అని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పాప పరిహారార్థ గొర్రెపిల్ల, దీన్ని మరి ఇశ్రాయేలుకును లేదా అహరోను తర్వాత యాజకులకు కూడా ఈ గొర్రెపిల్ల అవసరమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీల్ని తెచ్చేటువంటి బలి అర్పణ మరి దేవునికి అర్పించడానికి యాజకులు ఉండేవారు. అయితే ఈ యాజకులు కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి, లేదా ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రజలందరి తరపున ప్రాయశ్చిత్తం చేయడానికి మొదట ఏం చేయాలంటే ప్రధాన యాజకుడు నిమిత్తం మొదట ఒక గొర్రెను అర్పించాలి. అర్పించి మొదట ఇతని పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడిన తర్వాత అప్పుడు ఇతను ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రజలందరి తరపున అర్పింపబడినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని కరుణాపీఠం మీద అతడు ప్రోక్షించినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మొదట యాజకుని నిమిత్తము, ప్రధాన యాజకుని నిమిత్తము, తర్వాత ప్రజలందరి నిమిత్తము కూడా ఇతడు బలి అర్పణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్నే పాప పరిహారార్థ బలి, పాపములకు పరిహారార్థం కలగడానికి అర్పించినటువంటి బలిగా దీన్ని మనం చూస్తా ఉన్నాం. తర్వాత యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం తెలిసినటువంటి సంగతే మరి సఫరింగ్ ల్యాంబ్ అనేటువంటిది అక్కడ మనం చూస్తాం. మరి అందులో మరి యేసుక్రీస్తు ప్రభువారే మానవ గొర్రెపిల్లలాగా చిత్రీకరింపబడ్డారు. వధుకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించిన వాని ఎదుట ఎలా అయితే గొర్రె మౌనంగా ఉందో ఆయన ఆ విధంగా మౌనంగా ఉన్నాడని ఆ క్రీస్తు ప్రభువును ఎలాగ చూపించాడంటే ఆ అధ్యాయంలో మానవ గొర్రెపిల్లగా మనం చూస్తా ఉన్నాం. అంటే మానవుల యొక్క పాప శిక్ష అంతయు కూడా ఆ పస్కా గొర్రెపిల్ల విషయంలో కానీ లేదా పాప పరిహారార్థ విషయంలో కానీ మనుష్యుల పాపముల నిమిత్తము గొర్రెపిల్లలు మాత్రమే బలి అర్పణ ఇవ్వబడినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తే మనుషులందరి పాపముల నిమిత్తము ఒక మనిషే బలి అర్పణ ఇవ్వబడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ 3 సాదృశ్యాలు పాత నిబంధనలో ఈ గొర్రెపిల్లల నిమిత్తమై మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే నూతన నిబంధనలో మనం కనుక చూస్తే ఈ గొర్రెపిల్ల నూతన నిబంధనలో అది క్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూద్దాం కొన్ని ఈ నూతన నిబంధనలో దేవుని గొర్రెపిల్లగా క్రీస్తు ఎలాగ వర్ణింపబడ్డాడనే విషయాన్ని మనం చూద్దాం. 8వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుదాం. అతడు లేఖనములు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండెనో అలాగూ ఆయన నోరు తెరవకుండెను. ఇది మరి మనందరికి తెలుసు. యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని వారు అక్కడ చదువుతున్నటువంటి సందర్భాన్ని మనము చూస్తున్నాం. బలి ఒక వ్యక్తి గొర్రె పిల్లతో పోల్చబడి వదుకు తేబడిన గొర్రె పిల్ల వలె క్రీస్తు వారి ఎదుట ఉన్నాడనే విషయాన్ని మనము చూస్తున్నాం. అలాగే మొదటి కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చదివితే, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అనే పస్కా పశువు అంటే క్రీస్తును ఏ విధంగా వీరు పోలుస్తా ఉన్నారంటే ఒక పస్కా
పశువులాగా ఈయన్ని సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ పస్కాను మొదట ఆచరించింది ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ యొక్క సంహార దూత దాటిపోయేటువంటి సమయంలో వాళ్ళ ఇంట్లోనికి ఆ మరణము రాకుండా వారు అడ్డుకోవడానికి ఆ మరణము మనుష్యులది కాక ఒక పశువుదిగా వారు ఆ మరణాన్ని బదలాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ మరణము, క్రీస్తు యొక్క మరణము మరి ఒక పశువుకి బదలాయింపబడలేదు, కానీ మన పాపములు పశువుకి బదలాయింపబడలేదు, కానీ క్రీస్తు ప్రభువు మీదకి దేవుడు బదలాయించాడు ఆ మరణాన్ని అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకనే క్రీస్తు అనేటువంటి పస్కా పశువుగా ఇక్కడ వర్ణింపబడతా ఉంది ప్రియులారా. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా ఒక విషయాన్ని మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళమషమును మగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. చూడండి, ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. ఏ విధంగా అయితే పాత నిబంధనలో గొర్రె పిల్ల యొక్క రక్తము పాప క్షమాపణకు, విమోచనకు, శుద్ధీకరణకు ఉపయోగింపబడిందో ఆ 3 సందర్భాలు మనం జ్ఞాపం చేసుకుంటే, సంహార దూత దాటిపోవడానికి వారికి ఏది అవసరమైందంటే వారి ఇంటి కమ్మెల మీద వాళ్ళు ఏమి రాయవలసి వచ్చింది? వధింపబడినటువంటి పశువు యొక్క రక్తము అవసరమైంది. ఆ రక్తాన్ని ఏ ఇంటి మీద వారు ప్రోక్షించారో ఆ ఇంటిని సంహార దూత ఏమైందంటే దాటిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళమషమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము, క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలనాడు యాజకులు కూడా, ప్రధాన యాజకుడు తాను అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి దేవునికి సేవ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, లేదా ప్రజలందరి తరపున విమోచన చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు అంటే మొట్టమొదటిగా తన నిమిత్తము తాను బలి అర్పణ ఇచ్చేటువంటి వాడు. ఆ రక్తాన్ని మరి ఇతని మీద ప్రోక్షించుకుని మొదట ఇతడు శుద్ధుడైన తర్వాత అతడు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేసేటువంటి వాడు. ఒకవేళ మరి అలా చేయకుండా ఉండుంటే అతడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనే ఒక్కసారి మరణం పొంది ఉండేటువంటి వాడు. అలాగా మరణం నుండి తప్పించుకోవడానికి ఇతడు ఒక గొర్రె పిల్లను బలి అర్పణ ఇచ్చి దాని ద్వారా ఇతడు తప్పింపబడేటువంటి వాడు ప్రియులరా. కాబట్టి ఈ యొక్క అమూల్యమును నిర్దోషమైనటువంటి నిష్కళమషమైనటువంటి రక్తము చేత మనం, క్రీస్తు రక్తము చేత మనం విమోచింపబడ్డామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయమును మనం చూసినప్పుడు 5వ అధ్యాయము 6వ వచనము నుండి, మరియు సింహాసమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడిన గొర్రె పిల్ల ఒకటి నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడగు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకుని ఆయన దాన్ని తీసి కొన్నప్పుడు నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. కాబట్టి ఈ విషయాలు ఇక మనం చూసినట్లయితే ఆ జీవ గ్రంథాన్ని విప్పుటకు గొర్రె పిల్లకు తప్ప మరెవరికును అధికారము లేదు అనేటువంటి మాట అక్కడ చదవడం మనం చూస్తా ఉన్నాం. వీరు 24 మంది పెద్దలు కూడా గొర్రె పిల్ల ఎదుట సాగిలిపడి ఆయనకు
నమస్కారం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ సింహాసనమందు ఆసీనుడై ఉన్నటువంటి ఈ గొర్రె పిల్ల ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఈయన క్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ గొర్రె పిల్లను మనము క్రీస్తు ప్రభువారుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంతేకాదు 6వ అధ్యాయము 16వ వచనం కూడా చదివితే, ఇదే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయము 16వ వచనము, భూరాజులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును బండ సందుల్లోనూ దాక్కుని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత. ఎవడు? గొర్రెపిల్ల ఉగ్రతకును అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుకుంటున్నారు. ఇది మహా ఉగ్రత దినము గురించి రాయబడుతుంది. ఆ దినమున గొర్రె పిల్ల యొక్క ఉగ్రత నుండి తప్పింపబడడానికి మనుషులు చేసే ప్రయత్నాలు, బండ సందుల్లో వారు దాక్కుంటున్నారు. ఎక్కడ వారు దాక్కోగలరో అక్కడ దాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పర్వతములతోనూ బండలతోనూ వారు చెప్పి ఈ విధంగా అంటున్నారు, ఏంటంటే గొర్రె పిల్ల యొక్క ఉగ్రత నుండి మమ్మల్ని మరుగు చేయండి అని బండలతో గుహలతో వారు చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ దినము మహాభయంకరమైనటువంటి దేవుని ఉగ్రత దినం ముందు ఎవరు కూడా తప్పింపబడలేరు. గొర్రె పిల్ల యొక్క ఉగ్రత దినము అనగా క్రీస్తు యేసు యొక్క భయంకరమైనటువంటి ఆ మహా ఉగ్రత దినము గురించి ఇక్కడ వ్రాయబడుతుంది. ఇక్కడ కూడా గొర్రెపిల్ల అనగా క్రీస్తు యొక్క ఉగ్రత దినము, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత అనగా క్రీస్తు యొక్క ఉగ్రత దినముగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా 7వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం చూస్తే, సింహాసనం మధ్యముండు గొర్రెపిల్ల వానికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. ఇక్కడ మనం చూస్తే సింహాసనమందు ఇందాక మనం చూసాం ఆసీనుడైనటువంటి గొర్రె పిల్లగా మనం చూస్తుంటే, ఇక్కడ కూడా మరొకసారి రాయబడింది సింహాసనం మధ్య ఉన్నటువంటి గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల వీరందరికీ, ఎవరైతే విశ్వసించినటువంటి వారందరికీ కూడా ఈయన ఏమై ఉన్నాడంట, కాపరి అయి ఉండి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించేడు దేవుడిగా ఉంటున్నాడు. ఆయనే వారి యొక్క కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువులను ఆయన తుడిచివేసినటువంటి దేవుడిగా ఆయన్ని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ గొర్రెపిల్ల క్రీస్తు యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ఇంకా మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చదివితే, వధింపబడి ఉన్నటువంటి గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవని పేరు రాయబడలేదో, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేర్లు అయితే రాయబడలేదు. కాబట్టి గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవ గ్రంథము ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగానికి నమస్కారం చేస్తారనేటువంటి మాట మనం చదువుతున్నాం. అంతేకాకుండా 17వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చదివితే 17-14, మీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తలతో ఏర్పరచబడిన వారై ఉన్నందున ఆ రాజులను జయించాను. చూడండి, ఇక్కడ ఒక గొర్రె పిల్ల పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఈ గొర్రె పిల్ల ఎలా ఉందంటే, గొర్రె బొచ్చు కత్తిరించిన వాని ఎదుట ఏ విధంగా అది మౌనంగా ఉందో, ఇక్కడ పాత నిబంధన అంతటా కూడా ఈ గొర్రె పిల్ల మౌనంగా ఉంది. వదకు తేబడిన గొర్రె పిల్ల వలె చిత్రీకరించబడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ
నూతన నిబంధనలో ఈ గొర్రె పిల్ల మాత్రం మనం చూస్తే ఈ గొర్రె పిల్ల ఎలా ఉందంట, మరొకసారి ఈ మాటని చదువుదాం. 14వ వచనము మొదటి భాగాన్ని మనం చదివితే, గొర్రె పిల్లతో యుద్ధము చేతురు. అంటే గొర్రె పిల్లతో యుద్ధం అంటే అది ఏమన్నా బలం గలదా, లేకపోతే చాలా బలహీనమైనటువంటి జీవిలాగా, లేకపోతే అంత ఏమంటాం తిరిగి పోరాడేటువంటి పటిమ ఉత్తునే బెదిరిపోయేటువంటి ఆ స్థితిగతులు ఉన్నటువంటి గొర్రె పిల్ల. అయితే ఇప్పుడు ఈ గొర్రె పిల్లను చూస్తే ఈ గొర్రె పిల్ల ఏం చేస్తుందంట, యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ గొర్రె పిల్లతో యుద్ధం చేస్తుంటే ఆ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభును రాజులకు రాజునై ఉన్నందున ఎవరు కూడా దానితో యుద్ధము చేయలేకపోయినటువంటి పరిస్థితి, దాన్ని జయించలేనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. విక్టోరియస్ ల్యాంబ్గా దీన్ని మనం చూస్తా ఉన్నాం. ఆయన మరి జయించినటువంటి గొర్రె పిల్లగా ఈ గొర్రె పిల్లని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సాధువైనటువంటి గొర్రె పిల్లగా, పాత నిబంధనలో వదకు తేబడిన గొర్రె పిల్లగా, మౌనమైనటువంటి గొర్రె పిల్లగా దాన్ని పాత నిబంధనలో చిత్రీకరించినటువంటి పరిస్థితి. అయితే నూతన నిబంధనలో మాత్రము ఇది విక్టోరియస్ ల్యాంబ్గా, జయించినటువంటి గొర్రె పిల్లగా దీన్ని మనం చూస్తున్నాం. మరి ఆ గొర్రె పిల్లగా క్రీస్తు ప్రభువారు జయించినటువంటి ఆయన యొక్క స్థితిగతులను నూతన నిబంధనలో మరి ఈ భక్తులు చిత్రీకరించడాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని గొర్రె పిల్ల అనే మాటను క్రీస్తు ప్రభువుకు ఇక్కడ పాత నిబంధనలోను నూతన నిబంధనలో కూడా వర్తించడాన్ని మనం చూస్తా ఉన్నాం. యోహాను మరి ఆ యొద్దకు క్రీస్తు ప్రభువు వస్తున్నప్పుడు యోహాను క్రీస్తును చూసినప్పుడు ఆయనకి కనబడినటువంటి ఆ విషయాన్ని అతడు చెప్తున్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అనే మాటను మనం చదువుతా ఉన్నాం. ఇంకా ఈ కొన్ని విషయాలు మనం చదువుదాం. ఇదే ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చదివితే, 19వ అధ్యాయము 7వ వచనము, విస్తారమైన జలము శబ్దము పోలిన యొక్క స్వరము ఏమని చెప్తుందంటే, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది. గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవ సమయము. ఇక్కడ మనం చూస్తే మనందరికీ తెలుసు ఇది దేని గురించి రాయబడతా ఉందో. మధ్యాకాశమందు క్రీస్తు వచ్చినప్పుడు తన వధువు సంఘాన్ని ఆయన వివాహము చేసుకునేటువంటి పరిస్థితి గురించి ఇక్కడ రాయబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దీనిని మనం ఏమని చెప్పామంటే గొర్రె పిల్ల వివాహోత్సవము అనగా క్రీస్తు ప్రభువు యొక్క సంఘాన్ని ఆయన పొందుకునేటువంటి పరిస్థితిగా దాన్ని మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా 19:9 కూడా మనం చదివితే, మరియు అతడు గొర్రె పిల్ల పెండ్లి విందునకు పిలబడిన వారు ధన్యులని వ్రాయము. ఈ వివాహోత్సవమునకు ఎవరెవరైతే పిలబడతారో వారు ధన్యులు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అనగా క్రీస్తు యేసు సంఘముతో చేయబడేటువంటి వివాహమునకు ఆ సంఘములో మరి ఎత్తబడినటువంటి వారు ధన్యులు అనే మాటను మనం చదువుతా ఉన్నాం. 21వ అధ్యాయమును కూడా మనం చదివితే 21వ అధ్యాయము 9 నుంచి మనం చదువుదాం. 9వ వచనము, 7 దేవదూతలతో పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను చూడండి. ఇక్కడ మనం చూస్తే గొర్రె పిల్ల యొక్క భార్య అంటే సంఘం అని మనం చూస్తున్నాం. మరి గొర్రె పిల్ల ఎవరు అంటే క్రీస్తు ప్రభు వారిగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధ పట్టణము దాని యొక్క విశిష్టతలో అక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే నూతన
లేదంటే ఈ పెళ్లి కూతురు యొక్క మరి నూతనమైనటువంటి ఆ స్థితిగతులు ఎంత అద్భుతమైనటువంటివి అనే విషయాలు కూడా ఆ కింద వివరణ అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. తర్వాత 27వ వచనం కూడా మనం చదివితే అదే అధ్యాయంలో, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ఆ పట్టణంలో ఏమంటాం, నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశించేటువంటి వారు ఎవరు అని మనం చదివితే ఇక్కడ మనం రాయబడింది, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేర్లు రాయబడినో వారు మాత్రమే అందులో ప్రవేశిస్తారు. నిషిద్ధమైనదే కానీ అబద్ధమైనది కానీ దానిలో ప్రవేశింపడు. కాబట్టి ఈ జీవగ్రంథమందు ఎవరి పేర్లు రాయబడతాయో అనగా క్రీస్తు ప్రభు యొక్క గ్రంథమందు, ఆ గొర్రెపిల్ల యొక్క గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారనే మాట మరొకసారి చదువుతున్నాం. 22వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చదివితే, స్ఫటికము వలె దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము యొద్ద నుండి ఆ పట్టణపు వీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. సింహాసనం యొద్ద నుండి, గొర్రెపిల్ల యొక్క సింహాసనం యొద్ద నుండి ఒక నది బయలుదేరుతున్నటువంటి పరిస్థితిని ఇతడు ఒక దర్శనాన్ని చూపిస్తా ఉన్నాడు. అనగా దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము అనగా ఇక్కడ మరి క్రీస్తు ప్రభువారు దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడనే మాటను మనం చదివినప్పుడు అక్కడ ఈ 2 సింహాసనములు, ఒకటి దేవునిది అయితే రెండవది గొర్రెపిల్లది అనగా క్రీస్తు ప్రభు యొక్క సింహాసనం అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇదే 3వ వచనంలో కూడా మనం చదివితే, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. అక్కడ కూడా మన 2 సింహాసనాలు, ఒకటి దేవునిది, రెండవది గొర్రెపిల్ల యొక్క సింహాసనం అనగా క్రీస్తు ప్రభు యొక్క సింహాసనంగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు వారిని గొర్రెపిల్లతో వధింపబడినటువంటి గొర్రెపిల్లగా లేదా విక్టోరియస్ ల్యాంబ్గా క్రీస్తు ప్రభువుని జయించినటువంటి సింహాసనాసీనుడైనటువంటి దేవుని గొర్రెపిల్లగా ఈయన్ని మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి ఆ పాత నిబంధనలో లేదా పాత నిబంధనలో ఒక ఛాయగా ఒక పశువు ఏదైనా వధింపబడితే, గొర్రెపిల్ల వధింపబడితే అది రాబోతున్నటువంటి విషయముల యొక్క ఛాయగా పాత నిబంధన ఉండింది. మరి దీని గురించి చదువుతాం, ధర్మశాస్త్రం గురించి. అది రాబోయే విషయముల యొక్క ఛాయే కానీ నిజ స్వరూపం గలది కాదు అనేటువంటిది దాని గురించి రాయబడింది. అలాగా గొర్రెపిల్ల యొక్క ఛాయ పాత నిబంధనలో ఉంటే దాని వాస్తవము క్రీస్తు యేసులో దాన్ని వాస్తవాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియమిళ్ళరా. కాబట్టి యోహాను చూసినటువంటి ఆ యొక్క దేవుని గొర్రెపిల్ల అనేటువంటి ఆ అంశాన్ని అతడు ప్రస్తావిస్తున్నాడు. అంటే పాత నిబంధనలో ఇప్పటి వరకు మీరు ఒక గొర్రెపిల్లను మీ పాపములు ఆ గొర్రెపిల్ల మీదకి పాప శిక్షను మీరు బదలాయించారు. కానీ ఈయన మరి దేవుడు నియమించినటువంటి ఒక గొర్రెపిల్ల, ఈయన మన పాపములన్నిటినీ కూడా బదలాయించడానికి ఆయన దీనిని మరి క్రీస్తును లోకంలోనికి పంపించాడు అనే విషయాన్ని మనం యోహాన్ భక్తుడు తెలియపరుస్తా ఉన్నాడు ప్రియుల. ఈ విషయంలో ఒక స్వారూప్యతను ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం, ఒక పోలికను మనం చూస్తూ ఉన్నాం. రూపకము, రూపాంతరము, తర్వాత అలంకారప్రాయంగా ఈ యొక్క స్టేట్మెంట్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక ప్రత్యక్ష పోలిక ఇక్కడ ఒకటి మనం చూసాం. ఏంటంటే ఈయన గొర్రెపిల్ల వలె ఉన్నాడు అనే మాటను ఇతడు ఉపయోగించలేదు. అంటే రూపక అలంకారం అంటాం, మనకు తెలుసు కదా. అంటే ఆమె ముఖము చంద్రబింబము హే ఉన్నది, వలే అనేటువంటిది అంటే ఒక సాదృశ్యముగా ఉపయోగించేటువంటిది. కానీ ఇక్కడ డైరెక్ట్ ఫిగరేటివ్గా ఇక్కడ మాట్లాడుతున్నాడు. వలే ఉన్నది, గొర్రెపిల్ల వలే ఉన్నాడు ఆయన అనట్లేదు. ఇక్కడ వాడబడినటువంటి మాటను మనం చూస్తే
ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల వలె ఉన్నాడా అన్నాడా, లేకపోతే దేవుని గొర్రె పిల్ల అంటే ప్రత్యక్షంగా అతడు ఆ సాదృశ్యాన్ని తెలియపరుస్తున్నాడు, ప్రత్యక్ష పోలికను ఉపయోగిస్తున్నాడు. కాబట్టి ఆ దేవుని గొర్రె పిల్ల అనేటువంటిది ప్రత్యక్ష పోలికగా మనం చూస్తా ఉన్నాం. దీని ప్రాధాన్యత ఏంటంటే మరి త్యాగపూరితమైనటువంటి ఆయన జీవితాన్ని, ఆయన మరణాన్ని సూచిస్తూ ఉంది. ఆ గొర్రె ఎలాగైతే ఆ మనుష్యుల యొక్క పాపములను పాత నిబంధనలో భరించడానికి గొర్రె ఎలాగా బలి అయ్యిందో, నూతన నిబంధనలో మానవులందరి యొక్క పాపముల నిమిత్తము ఈయన బలి అయ్యేటువంటి దేవుని గొర్రె పిల్ల ఇతడే అని క్రీస్తుని గురించి మరి యోహాను బాప్తిస్మిచ్చే యోహాను తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత దీని యొక్క ప్రభావం కోసము మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. దేని కొరకు ఈయన బలి అర్పణ ఇవ్వబడుతున్నాడు అని మనం చూస్తే ఆ మాటలో మనం చదివితే లోక పాపము అనేటువంటి విషయము, లోకము యొక్క పాపము నిమిత్తం మనము చూసి ఉన్నాం. ముందు కూడా ఏంటంటే పాత నిబంధనలో దేన్ని ఇది తీయగలిగింది అని మనం చూస్తే పాపాన్ని బదిలీ చేయబడిందా, లేకపోతే పాప శిక్ష దాని మీదకి బదలాయింపబడిందా అంటే పాప శిక్ష మాత్రమే గొర్రె మీదకి బదలాయింపబడింది. మనుష్యుని యొక్క పాపము బదలాయింపబడలేదు, కానీ దానికి రావలసిన శిక్ష, ఉదాహరణకి ఇతడు ఏదైనా తప్పు చేసి అతడి తప్పుకు ఒక శిక్ష వస్తే ఆ శిక్ష మాత్రము గొర్రె పిల్లకి మీదకి బదలాయింపబడింది. అలాగే ఇక్కడ కూడా మరి పాపము యొక్క శిక్ష, మానవుల యొక్క పొందవలసినటువంటి పాపమంతటికి దేవుడు ఏ శిక్ష విధిస్తాడో ఆ శిక్షను దేవుడు ఎవరి మీద విధించాడంటే సిలువలో క్రీస్తు యేసు ప్రభువు మీదకు ఆయన ఆ శిక్షనంతా కూడా బదలాయించాడు, ట్రాన్స్ఫర్ చేసాడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇప్పుడు అలంకారము ఏంటి ఇది అంటే ఒక లోకమునకు సాదృశ్యంగా దీన్ని వాడబడింది. లోక పాపము అంటే లోకం పాపం చేసిందా, లోకమైన మనిషి అంటే ఒక అలంకారప్రాయంగా మనుష్యులందరినీ మనం ఏం చెప్తున్నామా ఇక్కడ వాడబడుతున్నామంటే ఒక లోకము అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడబడతా ఉంది. కాబట్టి ఈ లోకము అనగా మానవ జాతి యొక్క పాపమంతటికి ఏ గొర్రె పిల్ల అయినటువంటి క్రీస్తు యేసు వధింపబడడానికి వస్తున్నాడు అని భక్తుడైనటువంటి బాప్తిస్మిచ్చే యోహాను మరి తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియదేవులారా, మరి ఒకసారి ఈ పదాన్ని మనం గనక మరి చూడగలిగితే అక్షరార్థంగా మరి ఆ పాపము యొక్క దీన్ని మనం చూడగలిగినప్పుడు పాపమునకు రెండు ఒక ట్యూనింగ్ ఫోర్క్ మనం ఎప్పుడైనా చూస్తే ఒక హ్యాండిల్ ఉండి దానికి ఒక రెండు ఈ విధంగా ఉంటాయి, రెండు ఏమంటాం దాని వాటిని బార్స్ దానికి అటాచ్ చేయబడి ఉంటాయి. అలాగా పాపం ఇటువైపు పాపం అని రాస్తే దానికి రెండు ఉంటాయి, రెండిటిని కలిపి మనం పాపం అని పిలుస్తాం. ఒకటి పాపపు క్రియ, రెండోది పాపమునకు వచ్చేటువంటి శిక్ష, పాపపు చర్య లేకపోతే దానికి వచ్చేటువంటి శిక్ష. ఈ రెండిటిని కలిపి మనం ఏమని పిలుస్తున్నామంటే పాపము అని పిలుస్తున్నాం. పాపానికి ఒక చర్య లేకపోతే ఒక క్రియ చేస్తున్నాం, దానికి ఒక శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ పాపము బదలాయింపబడుతుంది అని అంటే దాని ఉద్దేశంలో ఏది బదలాయింపబడుతుందంటే చర్య క్రియ ఆల్రెడీ మనం చేస్తాం, దాన్ని బదలాయించడానికి లేదు. ఇంక ఏది శిక్ష మాత్రమే, అది మనం అనుభవించకుండా దానిని గొర్రెపిల్ల మీదకు అనగా క్రీస్తు యొద్దకు బదలాయింపబడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి అపవిత్రత లేదా ఆ క్రియ బదలాయింపబడుతుంది అనడానికి రుజువేమీ లేదు. మరి దానివల్ల వచ్చేటువంటి శిక్ష మాత్రమే బదలాయింపబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. చూడండి, మొదటి పేతురు రాయబడినటువంటి పత్రికలో ఈ మాటను చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం మనం చూద్దాం. ఆయన తానే తన శరీరమందు
మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు. చూడండి, ఇక్కడ మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకును. పాపములను మోసాడు అని అంటే దాని అర్థం ఏంటంటే మన చర్యలను మోసేయడానికి కాదు, మనకి పాపము వలన వచ్చేటువంటి శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షని సిలువ రూపములో ఆయన సిలువను మోసుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయమును కూడా మనం ఇదే ఇలాంటి పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుడు పాపము ఎరగనటువంటి క్రీస్తును పాపముగా చేయడానికి గల కారణము ఏంటంటే మన నిమిత్తము మనల్ని విమోచించడానికి, లేకపోతే మనల్ని నిందారహితంగా లేకపోతే నిర్దోషంగా మనల్ని విడిచిపెట్టడానికి రావలసిన శిక్షను పాపం ఎరగనటువంటి ఆయనను పాపంగా చేసి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ యెషయా గ్రంథంలో కూడా అలాంటి మాటే 53:6 మనం చదువుతాం. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తిరిగిపోయి, అంటే మనకు నచ్చినటువంటి పాపములు మనం చేసుకుని పోయేటువంటి పరిస్థితులు ఏర్పడింది. అయితే ఆ పాపముల నిమిత్తము ఈ గొర్రె పిల్ల వధింపబడవలసి వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పాపం అనగా రెండు, ఒకటి మరి అక్షరార్థంగా మనం చూసినప్పుడు మరి అది పాపపు చర్యలేమీ బదలాయింపబడలేదు, కానీ అలంకారప్రాయంగా మనం చూస్తే పాపానికి శిక్ష ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మరి బదలాయింపబడినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాం. యోహాను, బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని మరి క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఆ పాపము పూర్తిగా కాదు, అనగా చర్యలు కాదు ఆయన మోసింది, పాపము యొక్క శిక్ష మాత్రమే ప్రభువారు భరించారనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇంకా కొంచెం మనం ముందుకు చదవగలిగితే చదవండి 30వ వచనం నుండి మనం చదివితే, ఆయన నాకంటే ప్రముఖుడు గనక ఈయన. చూడండి, ఇది వరకు ఒక ఏమంటాం ఒక పొడుపు కథ లాంటిది ఇచ్చాడు. ఏంటంటే నా వెనక ఉన్నవాడు, నా ముందున్నవాడు అనేటువంటి ఒక రెడిల్లో ఒకటి మనం చూసాం. దాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. ఆయన ఇదివరకు నేను చెప్పానే, ఆయన ఈయనే అని క్రీస్తును గురించి ఇతడు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈయన నేను ఆయనను ఎరిగినైతిని కానీ ఆయన ఇశ్రాయేలు ప్రత్యక్షమగుటకు. అయితే ఇతడు యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చేటువంటి ఈ సందర్భాన్ని గురించి ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియదేములారా. 32 నుంచి 34 వచనాలు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మము పొందుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఎదురైనటువంటి లేకపోతే అతడు చూసినటువంటి కొన్ని సంఘటనలు ఆహాను తెలియపరుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అందులో ఒకటి ఆ సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ సాక్ష్యములో 32 నుంచి చదువుతున్నాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఇతడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఒకటి, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. మొదటిది ఈయన ఆత్మను గురించిన ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఈయన మీదకి ఆత్మ వచ్చింది, అది పావురము వలె వచ్చింది, మానవ శరీరంపై ఈ ఆత్మ దిగి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రియదేవుని.
తర్వాత 33వ వచనంలో మనం చదివితే, నేను ఆయన్ను ఎరిగినైతిని గాని నీళ్లలోనూ బాప్తిసం ఇచ్చుటకు ఆత్మ దిగి వచ్చుట చూచుతూ ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చు నాతో కూడా చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం. అంటే తండ్రి ఒక మాటను సాక్ష్యం ఇస్తున్నాడు. అది ఏంటంటే ఈయనే దేవుని కుమారుడు. అదే మిగిలిన ఏమంటాం సినాప్టిక్ గాస్పిల్స్లో మిగిలిన సువార్తల్లో మనం చదువుతాం, ఆకాశము తెరవబడి ఆకాశము నుండి ఒక పావురము దిగిరాడము, ఆయన మీద వాడడము, ఇతడు ఒక స్వరము వినడం, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి ఆ మాటలు మనం చదువుతాం. అయితే ఇక్కడ ఒక ఆత్మ పావురం వలె రావడాన్ని బాప్తిస్మిచ్చే యోహాను సాక్ష్యమిస్తున్నాడు. తర్వాత మరి తండ్రి కూడా ఒక స్వరమును వినిపింప చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియ కుమారుడు అని ఈయన గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ కుమారుడు నీళ్లలో ఉన్నాడు, లేకపోతే బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను వద్ద ఉన్నాడు. ఆకాశము తెరవబడి ఒక పావురము ఆత్మ రూపంలో ఈయన మీదకి వాలడము, తండ్రి యొక్క స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు. ఒక త్రిత్వం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒక మనిషి రూపంలో క్రీస్తు, పావురము రూపంలో ఆత్మ, ఒక స్వరముగా తండ్రి అయినటువంటి దేవుని ఆ స్వరాన్ని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ముగ్గురు విభిన్న వ్యక్తిత్వాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం కొన్ని విషయాలు, త్రిత్వాన్ని గురించినటువంటి విషయాలు కొన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కొంతమంది అంటారు తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, ఆత్మ, ముగ్గురు కూడా ఒకరే అనేటువంటి. ఒకవేళ క్రీస్తు ముగ్గురు ఒకటే అయితే మరి క్రీస్తు ప్రభువులోనే ముగ్గురు ఉండుంటే ఆత్మ మరొకటి రావాల్సిన పరిస్థితి, లేదా వేరొక చోట నుండి ఒక శబ్దము తండ్రి మాట్లాడినటువంటి ఆ పరిస్థితిని, దీన్ని ఇక్కడ మరి ఆ అనాలజీ లేదా ఆ వివరణ అనేటువంటిది ఫెయిల్ అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ముగ్గురు వ్యక్తిత్వాలు, మూడు వ్యక్తిత్వాలు విడివిడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆత్మ పావురం రూపంలో ఉంటే, తండ్రి స్వరమ రూపంలో వస్తే, కుమారుడు భూమి మీద యోహాను వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియదేములారా. కాబట్టి త్రిత్వం ఇక్కడను ప్రకటింపబడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా క్లియర్గా మనకు అర్థమవుద్ది. తండ్రి ఏమో ఇతడు నా ప్రియ కుమారుడని క్రీస్తును మరి ఆమోదించడాన్ని మనం చూస్తున్నాం. ఆత్మదేవుడేమో ఆయనపై వ్రాలుటను, లేకపోతే ఆయనపై దిగి వచ్చడాన్ని మనం చూస్తున్నాం. ఇది దేనికంటే ఆయన్ని దేవుని కార్యమును చేయడానికి, ఆయన్ని సన్నద్ధం చేయడానికి, దేవుని యొక్క ఏదైతే బలియాగమో అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందో ఆ బలియాగమున కొరకు ఆత్మదేవుడు క్రీస్తును సన్నద్ధం చేయడానికి, బలపరచడానికి ఆయన్ని ఆత్మదేవుడు వచ్చినటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియదేవులారా. అయితే ఇక్కడ మనం పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి దిగి రావడాన్ని పాత నిబంధనలో చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యక్షపు గుడారము మనము చూసినప్పుడు, ప్రత్యక్షపు గుడారంలో కొన్ని నగిషి పనులు వాళ్ళు చేయడానికి ఒక వ్యక్తుల మీద దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఆ పనులను చాలా సుందరంగా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అంటే ఒక పనివారి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి ఆ పనిని చేయడానికి వారికి సహాయపడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పోనీ ఒక సంసోన్ని చూద్దాం. సంసోన్ను కొంతమందిని జనాంగాన్ని, ఫిలిస్తీన్ని సంహరించడానికి సంసోను మీద దేవుని యొక్క ఆత్మ దిగిరాగా అతడు ఒక గాడిద ఎముకతో కొంతమందిని వ్యక్తుల్ని అతడు చంపడానికి అతడు బలం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేదా కొంతమంది ప్రత్యేకంగా కొంతమంది మీదకి రాగా వారు ఆ కార్యములను చేయడానికి ఆత్మదేవుడు
వారి మీదకి రావడం, వారిని బలపరచడం, వారు ఆ కార్యాలు చేయడం, లేకపోతే వారి మీదకి రావడం, వారు దేవుని ప్రవచనాలు చెప్పడం, కొన్ని ప్రకటనలు చేయడం, ఇలాగా జరుగుతూ ఉండేది. అలాగా ఆ ఎనాలజీని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఆత్మదేవుడు ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏ కార్యమును లేకపోతే ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాన్ని జరిగించడానికి ఆత్మదేవుడు ఆ వ్యక్తిని బలపరిచినప్పుడు అతడు ఆ కార్యాన్ని పాత నిబంధనలు అంతట్లో చేయగలిగిన వాడుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఆత్మదేవుడు క్రీస్తు మీదకి రావడము, ఈయన ఏంటి ఉద్దేశం అంటే ఏ పని మీద అయితే ఈయన పంపబడ్డాడో ఆ పనిని సంపూర్ణంగా దేవునికి మహిమకరంగా జరిగించడానికి కావలసిన సిద్ధపాటుని ఆ ఆత్మదేవుడు క్రీస్తునకు అందించడానికి ఈ ఆత్మదేవుడు పంపబడ్డాడనేటువంటి సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం ప్రియదేవుల. కాబట్టి ఆ కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క మరి పరిచర్య, మరి ఆయన బలపరచవలసినటువంటి అవసరత ఉండినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. చూడండి, మరియమ్మ విషయంలో కూడా మనం చూస్తే మరియమ్మ క్రీస్తు ప్రభువుని జన్మించడానికి, లేకపోతే క్రీస్తు ప్రభువుని తన గర్భములో మోయడానికి మరియమ్మకు ఏం అవసరమైందంటే ఆమె కూడా ఆత్మదేవుని సహాయము అవసరమైంది. ఆ దూత చెప్పినప్పుడు నీవు పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, లేకపోతే పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును అనేటువంటి మాటలు అక్కడ ఉపయోగింపబడడం మనం చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తి మీదకి ఆత్మదేవుడు వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేయడానికి కావలసిన స్కిల్స్ కానీ, ఎబిలిటీస్ కానీ, సామర్థ్యం కానీ వారికి అనుగ్రహింపబడుతుంది. అది మానవులుగా చేయలేనటువంటి కార్యము ఆత్మదేవుడు వారి మీదకి వచ్చినప్పుడు ఆ కార్యమును చేయడానికి వీరు బలం పొందుకుంటారు, ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని పొందుకుంటారు. అలాగే ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ మరియమ్మ క్రీస్తును కన్సెప్షన్ చేయడానికి ఏమో అవసరమైందంటే అక్కడ ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, నీవు గర్భవతి అవుతావు, నీవు కుమారుని కంటావు. ఆ కుమారుని కండానికి పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మని మీదకి రావడం అవసరమైంది. అలాగే క్రీస్తు ప్రభువు మీదకి పరిశుద్ధాత్మ రావడం దేని కొరకు అంటే ఈయన ఒక బలియాగము ఈయన చేయవలసిన పరిస్థితి ఉంది. ఒక మానవుడిగా అంతటి శిక్ష అనుభవించలేదు ఎవరు. కాబట్టి ఒక దేవుని సహాయము, ఆత్మదేవుని యొక్క సహాయము ఆయన కార్యమును తుదముట్టించడానికి, ఏదైతే పని మీద పంపబడ్డాడో లోక పాపములను మోయడానికి కావలసిన సామర్థ్యం ఆత్మదేవుడు ఆయనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి మీదకి, ఒక సామాన్యమైన వ్యక్తి మీదకి ఒక ఏమంటాం ఆత్మదేవుడు వచ్చినప్పుడు అతడు అసాధారణమైన కార్యాలు చేయగలిగినటువంటి పరిస్థితి. ఒక సంసోను సాధారణమైనటువంటి వ్యక్తి, అతని మీదకి ఆత్మదేవుడు వచ్చినప్పుడు అసాధారణమైనటువంటి కార్యాలు చేశాడు. దావీదు మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు అతడు ఏమంటాం వాయిద్యములు వాయించినప్పుడు దురాత్మలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అలాగా ఒక వ్యక్తి మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఒక కార్యాలు ఆయన జరిగించుకునేటువంటి వాడు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మీదకి ఆత్మ దిగి వచ్చి జరగబోయే విషయాలు ప్రవచించేటువంటి పరిస్థితి. సౌలు రాజు గురించి రాయబడుతుంది. ఇతను ప్రవచించే వారిలో ఒకడు అయిపోయాడా అని ఇతని గురించి, సౌలు గురించి, రాజు గురించి రాయబడుతుంది. అంటే అతడు కూడా ఆయన మీదకి ఆత్మ వచ్చినప్పుడు ఇతడు కూడా ప్రకటించాడు, ప్రవచించాడు. ఆ ప్రవచనాలు విన్నప్పుడు ఇతను కూడా ప్రవచించే వాళ్ళు ఒకడుగా అయిపోయాడా అనే మాట అతని గురించి రాయబడుతుంది. అలాగా ఒక సాధారణమైన వ్యక్తికి ఒక ఆత్మదేవుడు ఎప్పుడైతే ఆయన మీదకి వస్తాడో అతన్ని ఆత్మదేవుడు, అంటే పాత నిబంధనలో
ఆత్మదేవుడు నిత్యము ఉండడానికి పంపబడలేదు. క్రొత్త నిబంధనలో మాత్రమే ఇగో నేను నా ఆత్మని మీ వద్దకు పంపుతున్నాను, మిమ్మల్ని అనాథులుగా విడవను, యుగ సమాప్తి వరకు మీతో ఉండడానికి, సదాకాలం మీతో ఉండడానికి ఆత్మదేవుణ్ణి మీకు పంపుతున్నాను అని దేవుడు ఆ క్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు మనం చూస్తే, పాత నిబంధనలో ఒక వ్యక్తిని కొన్ని కార్యాలు దేవుడు వ్యక్తి ద్వారా చేయించుకోవడానికి ఆ వ్యక్తికి దేవుడు ఏం చేసేవాడంటే తన ఆత్మను అనుగ్రహించేవాడు. ఆత్మ వాని మీదకి వస్తే అతడు చేయడానికి కార్యాలు కొన్ని ఎక్స్ట్రాడినరీ కార్యాలు చేసేవాడు. తర్వాత ఆత్మ అతని మీద నుండి వెళ్ళిపోయేది. అందుకనే ఆ దావీదు రాసినటువంటి కీర్తనలో ఆ మాటను 51వ కీర్తనలో మనం అతడు రాస్తాడు ఏమనంటే, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. పాత నిబంధనలో అది సర్వసాధారణం. దేవుడు ఒక వ్యక్తికి ఆత్మను ఇవ్వడం, ఆత్మను తీసివేయడం సాధారణమైన విషయమే. కానీ నూతన నిబంధనలో కూడా ఇదే ప్రార్థన చేయడము తప్పు. ఎందుకంటే ఒకసారి విశ్వసించినప్పుడు ఒక వ్యక్తి మీదకి ఆత్మ వస్తే అది ఇంకా వెళ్ళిపోదు. నువ్వు ఎంత పాపి చేసినా సరే నీలో ఇలాంటి బోధలు మనం వింటాం. ఏంటంటే ఆత్మదేవుడు నీవు పరిశుద్ధంగా ఉంటేనే నీ యొద్ద ఉంటాడు, నీవు పాపం చేస్తే నీలో ఉండి అతడు వెళ్ళిపోతాడు. కానీ నూతన నిబంధనలో ఆత్మదేవుడు పంపబడింది మాత్రము నీతో యుగ సమాప్తి వరకు నీతో ఉండడానికి ఆత్మదేవుడిని దేవుడు పంపించాడు. ఒకసారి నీవు విశ్వసిస్తే దేవుని ఆత్మ నీతో ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ తండ్రి లేదా తల్లి కుమారుడు లేదా తండ్రి కుమారుడు యొక్క బంధాన్ని మనం అనుకుందాం. ఒక తండ్రి కుమారుడు వీరిరువురు తండ్రి కుమారుల యొక్క బంధం చేత వీరిరువురు ఉన్నారు. ఇప్పుడు కుమారుడు తప్పులు చేశాడు, పాపాలు చేశాడు, ఏదో చెడ్డ కార్యాలు చేస్తున్నాడు. ఇతడు ఎంత చెడ్డ కార్యాలు చేసినా వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు కాకపోతారా? వీరి మధ్య ఉన్న బంధం పోతుందా? ఇదే పోదు. ఎందుకు? అది రక్త సంబంధం కాబట్టి వీళ్ళిద్దరూ చనిపోయే వరకు కూడా వీళ్ళిద్దరూ తండ్రి కుమారులుగానే ఉంటారు. అలాగే దేవుడు ఒకసారి మనతో ఒక సంబంధాన్ని పెట్టుకుంటే, మనం విశ్వసించినప్పుడు దేవుడు మనతో ఒక సంబంధాన్ని పెట్టుకుంటే మనం ఎన్ని తప్పులు చేసినా సరే, ఇప్పుడు లోకములోనే తండ్రి కుమారుల యొక్క బంధం ఇంత బలమైందైతే దేవుడు మనతో పెట్టుకున్నటువంటి బంధం ఇంకెంత బలమైంది అవుద్ది. ఒకవేళ చిన్న తప్పు చేస్తేనే ఈ బంధం తెగిపోయేదిగా ఉంటే అప్పుడు ఏ బంధం గ్రేటు? లోక సంబంధమైన బంధమే గ్రేట్ అవుద్ది. కానీ తండ్రి దేవుడు మనతో ఏర్పరిచేటువంటి ఈ బంధం, దేవుని యొక్క బంధం అంత గొప్పది ఎప్పుడవుద్దంటే, నీవు ఎంత దరిద్రంగా జీవించినా, పాపిగా జీవించినా, ఎంత దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకు మనం బ్రతికినా సరే దేవుడు మనతో ఉన్న తన సంబంధాన్ని పెంచుకోనేటువంటి వాడు కాదు. ఎందుకంటే అది మన క్రియల మీద వల్ల ఆధారపడినటువంటి సంబంధం కాదు. ఆయన మనం విశ్వసించడం ద్వారా కృపచేత అట్టి సంబంధాన్ని ఆయనే మనతో కలుపుకున్నాడు. కాబట్టి ఈ బంధం మానవ బంధాలన్నిటికన్నా కూడా ఉన్నతమైన గొప్ప బంధంగా ఇది ఉంటా ఉంది ప్రియదేవుళ్ళు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చాడు అనంటే నూతన నిబంధనలో ఆయన మనం చనిపోయేంత వరకు కూడా ఆయన వ్యక్తితో సంబంధాన్ని కలిగే ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ పాత నిబంధనలు అయితే ఇలా ఉండింది, ఒక వ్యక్తి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావడం, ఆ వ్యక్తిని ఏ కార్యము చేయడానికి ఆయన దేవుడు అనుకున్నాడో ఆ కార్యము చేసేయడానికి ఇతన్ని ఆత్మదేవుడు బలపరిచినప్పుడు అతడు ఆ కార్యము చేసేవాడు. తర్వాత కార్యం అయిపోగానే పరిశుద్ధాత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయేది. అదే అందుకనే ఈ ఏమంటాం చాలాసార్లు ఈ ఆత్మ దేవుడు విడిచి వెళ్ళిపోయిన సంగతి మనుషులు గుర్తించలేనట్లుగా పాత నిబంధనలో కొంతమంది గురించి రాయబడింది. సౌలును దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయినట్లుగా సౌలు విషయంలో మనం చూస్తాం. సంసోని విషయంలో దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయిన
సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. సంసోను కూడా అది జ్ఞాపం గుర్తించలేదు. దేవుడు తను విడిచి వెళ్ళిపోయాడు, ఆత్మదేవుడు విడిచి వెళ్ళిపోయాడు అన్న సంగతి అతను గుర్తించగా ఎప్పటి ఎట్లు అతడి విరజిమ్ముదును అనుకుని శక్తితో అతడు లేగడానికి ప్రయత్నించాడు. కానీ ఏమైంది? ఈసారి అతడు గెలవలేకపోయాడు. అతని క్షవరములు కత్తిరించిన కారణం చేత, అంటే దేవుడు ఆత్మదేవుడు అతని వదిలి వెళ్ళిపోయిన కారణం చేత అతడు విరజిమ్ముదం అనుకున్నా సరే అతడు జయించలేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఆత్మదేవుడు ఒక కార్యాన్ని చేయడానికి పాత నిబంధనలో వారి మీదకి వచ్చేవాడు. వారు ఆ కార్యమును జరిగించిన తర్వాత ఆయన పని అయిపోయాక ఆత్మదేవుడు వారిని విడిచి వెళ్ళిపోయేవాడు. అందుకనే దావీదు ప్రార్థన చేశాడు, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేసేవాడు దేవుడు. ఒక నిర్దిష్టమైన పని కోసం ఆత్మ ఇచ్చేవాడు. నిర్దిష్టమైన పని ఆయన జరిగించుకున్న తర్వాత తన ఆత్మను తీసివేసేవాడు. అలాగే అది పాత నిబంధనలో. కానీ నూతన నిబంధనలో మాత్రం ఒకసారి ఆత్మ అనుగ్రహింపబడతాయి. విశ్వసించినప్పుడు అతడు దేవుని ఆత్మ వానికి అనుగ్రహింపబడుతుంది. ఆత్మ సదాకాలము వరకు, లేదా మన మరణం వరకు మనతో ఆయన సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాడు. కొన్నిసార్లు ఆయన ఉనికిని మనం గుర్తించగలుగుతాం, గుర్తించలేకపోతాం. అయినా సరే ఆయన మనతో సహవాసములోనే ఉంటాడు ప్రియులారా. కాబట్టి క్రీస్తు మీదకి ఆత్మ రావడం, క్రీస్తు మీదకి ఆయన ఆత్మ రావడాన్ని మనము దేని కొరకు ఈయన ఆత్మ రావాల్సి వచ్చిందంటే, క్రీస్తు ముందు ఒక చాలా గొప్ప బాధ్యత, చేయవలసిన పని ఆయన మీదకు మోపబడింది. ఏంటది? లోక పాపములన్నిటినీ కూడా మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ఆయన మోయాల్సినటువంటి ఒక బాధ్యత ఆయన మీద మోపబడింది. అంత లోక పాపాలని మోయగలిగినటువంటి శక్తి సామర్థ్యాన్ని ఆత్మదేవుడు ఆయన్ని ఎక్విప్ చేయడానికి, మోసేటువంటి విధానంలో ఆయన్ని బలపరచడానికి, దాని కొరకు ఆయన్ని సిద్ధపరచడానికి ఆత్మదేవుని యొక్క సిద్ధపాటు ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియదేవుల్లో. కాబట్టి ఈ విషయాలు, ఎందుకంటే ఈయన నరుడు కూడా, ఒక దేవుడైతే చక్కగా ఎలాగైనా మోసేయగలొచ్చింది. అదే పెద్ద పెద్ద పర్వతాలని ఇలా మోసుకుని పోయినట్టు అలాగా మన పాపలన్నీ వచ్చి ఎడంచేది వేలుతో ఆయన లేపేయచ్చు. కానీ ఈయన మానవుడిగా వచ్చాడు. మానవుడిగా ఆయన అంత భారాన్ని మోయడానికి, ఆ మానవుల యొక్క పాప శిక్షణ మోయడానికి ఈయనకి సామర్థ్యం అవసరమై, లేకపోతే ఆ సిద్ధపాటు, ఆ పని చేయడానికి, ఈయన్ని బలపరచడానికి ఆత్మదేవుడు తను సహాయము అవసరమైంది. కాబట్టి ఆత్మదేవుడు వీని మీదకి రాలినటువంటి దిగినటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం. లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మిచ్చే యోహాను ఈయన గురించి సాక్ష్యం ఇవ్వడం వెనక ఉన్న కారణము, అలాగే ఆకాశం తెరవబడి పావురము ఆయన మీదకి దిగడము, తర్వాత ఒక స్వరము, ఇతడు నా ప్రియ కుమారుడు అని తెలియపరచడం వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుని ప్రార్థన. కృపయో కనికరంగా మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఇది కొద్ది విషయాలు నా తండ్రి, మరి క్రిస్టియన్స్ని గురించినటువంటి లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకములో మరి సంచరించినటువంటి పరిస్థితిని భక్తుడైనటువంటి బాప్తిస్మిచ్చేటువంటి యోహాను ఆయన చూసినప్పుడు ఆ మాటలను తెలియపరిచాడు. నిజమేనాయన, మా అందరి పాపములను మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు మీద మీరు మోపినటువంటి ఆ పరిస్థితిని మేము జ్ఞాపకం చేసుకొనిచున్నాం. అది మోయలేనటువంటి పాప భారము కాబట్టే ఆ భారాన్ని మోయడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని మీ ఆత్మ ద్వారా మరి అనుగ్రహించినటువంటి, క్రీస్తుకు అనుగ్రహించినటువంటి ఆత్మను బట్టి మేము నా తండ్రి స్తుతిస్తా ఉన్నాం. ఇగో నూతన నిబంధనలో మేమందరమును
ఈ లోకమునకు ఎదురేదవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే మా శరీరాలతో మేము పోరాడవలసిన వారమై ఉన్నాం. ఈ పాప నైజముతో దినదినము మేము పోరాటం చేయవలసిన వారమై ఉన్నాం. ఈ పోరాటంలో అయినా మాకు శక్తిని, సామర్థ్యాన్ని మాకు ఇవ్వడం కొరకు మీరు ఆత్మదేవుణ్ణి అనుగ్రహించారు. అందునికై స్తోత్రాలు. మీ ఆత్మ నడిపింపుకై, మీ ఆత్మ సామర్థ్యము, శక్తిని మాకు అనుగ్రహింపడానికి ఆత్మదేవుణ్ణి మాకు సదాకాలం మాతో ఉండడానికి ఇట్టి పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించిన విధానం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిత్యత్వం మేము ఈ ఆత్మ చేత నడిపింపబడి సర్వసత్యములోనికి నడవడానికి మరి నాన్న మేము చేయరాని కార్యములు, మా సామర్థ్యానికి మించిన కార్యములను మేము చేయడానికి మీ ఆత్మ సహాయము నిత్యముగా మీరు మాకు అనుగ్రహించి మీ కొరకు మమ్మల్ని అందరినీ జీవింపచేయమని ఈ వర్తబడిన వాక్యము మా అందరి హృదయంలో, వాక్యం ఇచ్చిన వారి హృదయంలో భద్రపరిచి దాని ప్రకారం జీవించగలిగిన కృపా సామర్థ్యం మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.